హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఏమైనా తిన్న వెంటనే తేన్పులు వచ్చి గ్యాస్ పట్టేసినట్లుగా ఉంటుంది కొంతమందికి. దీంతో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏం తినలేరు. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు సమస్యల్ని తగ్గిస్తాయి. మనం ఎక్కువగా ఫుడ్ తిన్నప్పుడు, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు గ్యాస్, యాసిడిటీ, అపనవాయువు వంటి సమస్యలు వస్తాయి. దీంతో అదే పనిగా తేన్పులు రావడం, కడుపు నిండుగా అనిపించడం, కూర్చోవడం, నిల్చోవడం వంటి కూడా కష్టంగా మారుతుంది. ఈ సమస్యని తగ్గించేందుకు చాలా మంది అప్పటికప్పుడు మెడికల్ షాప్ నుంచి కొన్ని టాబ్లెట్స్ తీసుకొని చప్పరించడం, నీటిలో పౌడర్స్ మిక్స్ చేసుకొని తాగడం వంటివి చేస్తారు. అయితే అలా కాకుండా ఈసారి ఇంట్లోనే కొన్ని పదార్థాలతోనే ఈ గ్యాస్, యాసిడిటీ సమస్యలను చెక్ పెట్టొచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు చెప్పే పదార్థాలని ఇంట్లోనే దొరుకుతాయి, పైగా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని తాగడం వల్ల త్వరగా రిజల్ట్ ఉంటుంది. హెర్బల్ టీలు ఆరోగ్యానికి చాలా మంచివి. మీరు నార్మల్ టీలు తాగే బదులు పెప్పర్మెంట్, అల్లం, అనైస్ టీలు తీసుకోవచ్చు. వీటి వల్ల గ్యాస్ రిలీఫ్ అవుతుంది. పైగా హెర్బల్ టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. మనకి తెలియని ఎన్నో హెర్బల్ టీలు ఉన్నాయి, వాటిని మీరు ట్రై చేయొచ్చు. కడుపు సంబంధిత సమస్యలకి అల్లం చెక్ పెట్టడంలో ముందుంటుంది. అల్లాన్ని ఓ గ్లాస్ నీటిలో వేసి మరిగించి అల్లం టీలా చేసి తాగండి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది, గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ కూడా దూరం అవుతుంది. ఇవి మార్కెట్ లో మందుల రూపంలో కూడా దొరుకుతుంది. వాటిని తీసుకున్న ఫలితం ఉంటుంది. ఆయుర్వేదంలో త్రిఫలాకి రోల్ పోషిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. అందులో జీర్ణక్రియ కూడా ఒకటి. త్రిఫలా పేగు కదలికల్ని ఈజీగా చేస్తుంది, జీర్ణక్రియని పెంచుతుంది, అపాన వాయువుని తగ్గిస్తుంది. దీనికోసం గోరువెచ్చని నీటిలో త్రిఫలా పొడిని కలిపి తీసుకుంటే చాలా వరకు సమస్య తగ్గుతుంది. సోంపు జీర్ణ సమస్యలకి మందులా పనిచేస్తుంది. దీనిలోని గొప్ప గుణాలు తెలుసు కాబట్టే పూర్వకాలం నుంచి భోజనాల అనంతరం సోంపు ఇచ్చేవారు. ఇప్పటికీ రెస్టారెంట్స్ లో సోంపుని పెడుతుంటారు. సోంపులో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల కడుపులోని గ్యాస్ చాలా వరకు తగ్గుతుంది. దీనిని నేరుగా అయినా తినొచ్చు, లేదంటే కప్పు నీటిలో స్పూన్ సోంపునేసి మరిగించి ఆ టీని తాగొచ్చు. దీంతో చాలా వరకు రిలాక్స్ అవుతారు. వాము కూడా జీర్ణ శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి రిలాక్స్ అవుతారు. వాములో ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకి హెల్ప్ చేస్తాయి, కడుపు నొప్పిని తగ్గిస్తాయి. వాము గింజల్ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగితే వాత సమస్య, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.